ఓకే ఏంది అసలు మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సార్ నేను గత నోటిఫికేషన్ లో గురుకుల రాశాను, ఈ నోటిఫికేషన్ లో రాశాను. నాకు అప్పుడు 1.2 లో మిస్ అయింది. ఇప్పుడు కూడా నేను 1:2 లో ఉండి మెరిట్ లో ఉండి కూడా నేను జాబ్ ని కోల్పోవాల్సిన స్టేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే జేఎల్ కి పీజీటీకి ఒకటే కామన్ పేపర్ పెట్టారు సార్. ఒక కామన్ పేపర్ పెట్టడం వల్ల జేఎల్ వచ్చిన వాళ్ళకి పీజీటీ వచ్చింది, డిఎల్ వచ్చిన మూడింట్లో 3-4 జాబ్లు కూడా వచ్చిన వాళ్ళతో వల్ల మేము టీజీటీలో మెరిట్లో ఉండి కూడా నేను జాబ్ని పొందలేకపోయినా. సార్ సీఎం సార్కి నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా సార్, డిసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవ్వండి. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ వాళ్ళు అలా ఫిలప్ చేస్తే టీజీటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 1000 మందికి జాబ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు అవుతారు సార్. ఇది ఒక్కటే మా అందరి తరపున ఒక్కటే విన్నపం సార్, డిసెండింగ్ ఆర్డర్ ప్రజావానికి ఎప్పుడన్నా దరఖాస్తు ఇచ్చారా మీరు కూడా? ఏమన్నారు అక్కడ తరపున? సార్ ముందుకు ఫార్వర్డ్ చేస్తాం, సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్తాం అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు సీఎం సార్ దగ్గర నుంచి. అందుకని ఈ ఒక్కటి ఫైనల్ గా చేసుకుందామని సీఎం సార్ ని కలవడానికి మేము ఇంతటి ముందుకు రావడం. సార్ మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం సార్. 6 గంటల నుండి మేము ఇక్కడ పడిగాపులు పడుతున్నాము. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ 144 సెక్షన్ అనుకుంటూ మమ్మల్ని ఇంత దూరం నెట్టుకొచ్చి ఇక్కడ ఉంచారు సార్. మేము ఎంతో దూరం 144 సెక్షన్ అంటే ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి నెట్టుకొచ్చి పడేశారు. మేము అయినా సరే తగ్గము, మేము వెనక్కి పోయేది లేదు. మేము ఇది సాధించుకున్న తర్వాతనే మేము పోయేది సార్. సీఎం సార్ని ఒక్కటే వేడుకుంటున్నాము, మాకు వెబ్ నోట్ ఇవ్వాలి ఈవినింగ్ వరకు. మాకు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి అందరికీ 1:1 లో ఉన్న వాళ్ళతో సహా 1:2 లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీస్ అందరికీ వాళ్ళతో పాటుగా మేము కూడా తీసుకోవాలి. అలా చేయాలని మాదొక చిన్న విన్నపము. మమ్మల్ని దయచేసి గుర్తించండి సార్. మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడుతాడనే నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. మమ్మల్ని కాపాడుతాడనే నమ్మకంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మరి ఇంకా 2 days అంటున్నాడు మరి కాలనీకే సార్. 2 days కానీ 3 days కానీ మేము ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే ఉంటాం మేము. లగేజ్ తో సహా వచ్చినాం. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, నా చిన్న పిల్లలు. వాళ్ళని వదిలేసి నేను ఇక్కడ రావడం జరిగింది. నిన్న వచ్చిన నేను హాస్టల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మమ్మల్ని గుర్తించండి సార్. మా 1:1 లో ఉన్న 1:2 లో ఉన్న వాళ్ళకి 1:1 లో వాళ్ళతోని ఆర్డర్ కాపీస్ వచ్చేలాగా చేయండి. మా డిసెండింగ్ ఆర్డర్ ని ఫాలో అవ్వండి. ఓకే. ఎన్ని గంటలకు వచ్చినావు అన్న నువ్వు ఇక్కడ చేరుకోవాలంటే? ఈ టైం వరకు 10:45కి ఎక్కినాం మేము. అక్కడ 10:45 గంటలకు రైల్వే స్టేషన్కి వస్తే ఇక్కడికి వచ్చేసరికి పొద్దున 6 అయింది. మేము 6:30 కల్లా ఉన్నాం. మొత్తం అన్నం లేదు, ఏం లేదు. ఎవరు పెడతారు? మరి ఏమంటుండ్రు సీఎం గారు? సీఎం గారు అడగబోతే పోలీసు వాళ్ళు ఇటు మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నారు. పక్కగా జరిపారు మమ్మల్ని. ఎంత మంది వచ్చారు? 200 మంది దాకా ఉన్నాం. 250 మంది మొత్తం హైదరాబాద్ లోకల్ కాదు, 33 డిస్ట్రిక్ట్ల నుంచి 3 జిల్లాల నుంచి వచ్చిన 33 జిల్లా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇంతవరకు ఏజీ లేడు, బోజీ లేడు, ఎవడు లేడు. మరి అందరిని కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి ఏదైతే జాబ్స్ విషయానికి వస్తే 1:1 తీసారంట. మరి 1:2 మెరిట్స్ లో ఉన్న స్టూడెంట్స్, గురుకుల ఆస్పిరెంట్స్, వీళ్ళు టీచర్స్, ఆ టీచర్స్ సంబంధించిన వాళ్ళు ఏది కనీసం 144 సెక్షన్ అంటున్నారంట. కనీసం ఇక్కడ దాకా ఒక 200 మీటర్స్ దూరం తీసుకొచ్చిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళు జగిత్యాల కావచ్చు 33 జిల్లాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా మ్యారీడ్. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారీడ్. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ ఖర్చులు, ఆ చదువుకోవడానికే ఖర్చు భారం. వాళ్ళ హస్బెండ్స్ ఏదో చిన్న జాబులు చేస్తే ఆ ఖర్చులు పెట్టి వాళ్ళని చదివిస్తే, ఏదంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నెలకు కరెక్ట్ మనీ వస్తుంది, దాన్ని బట్టి మేము బతకొచ్చు అనే వాళ్ళ ఆలోచనతోటి మహిళలు ఏదైతే చదువుకొని ముందుకు, అందరు కూడా అంటారు కదా మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్ళాలంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళని వెనకబడేసే ప్రయత్నం చేస్తున్నావు సీఎం? ఇక్కడ ఎందుకు వీళ్ళని వెనక పడేసే ప్రయత్నం చేస్తున్నారు? కనీసం ఒక 300-400 మంది కూడా ఇక్కడ దాకా చేరుకున్నారు. కనీసం నువ్వు కలిసే ప్రయత్నం కూడా నువ్వు వాళ్ళని చేస్తలేవు. నువ్వు ఒకరోజు మీకు మీ సోనియా గాంధీ కావచ్చు, మీ ప్రియాంక గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ అన్నావు, ఆమె కూడా ఒక మహిళ. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అన్నావు. మరి ఈ మహిళలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? మీ యొక్క సోనియా గాంధీ కావచ్చు, అటు ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. మరి ఈ బిడ్డలు ఏంది?
ఏంది తెలంగాణలో పుట్టినందుకు వీళ్ళు చేసుకున్న పాపమా? ఈ తెలంగాణలో పుట్టడం వీళ్ళు చేసుకున్న పాపమా? నువ్వే అన్నావు కదా ఆభరణాలు ఉండొద్దు, పేదోళ్ళగా ఉండాలంటే వీళ్ళని కూడా పేదోళ్ళని చేస్తావా? చిహ్నంలో ఏది ఆభరణాలు ఉండొద్దు అన్నావు, ఏది ఐలమ్మ వీరత్వం కావాలన్నావు. మరి వీళ్ళ వీరత్వాన్ని ఏడ పెడదాం మనము? ఆ రోజు వీళ్ళే కదా, వీళ్ళందరూ ఫైట్ చేస్తేనే కదా, తెలంగాణ వచ్చింది. నువ్వు ఈ రోజు సీఎం హోదాలో కూర్చున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇదే మహిళల్ని రోడ్డు మీద నిలబెట్టినావు. సమాజాన్ని తీర్చిదిద్దే టీచర్లు రోడ్డు మీదకి వచ్చినాం ఎందుకు? ఒక్క చిన్న తప్పిదం వల్లనే ఈ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతే మేము ఈ రోజు ఇలా ఉండే వాళ్ళం కాదు, ఇలా పడిగాపులు పడే వాళ్ళం కాదు. మా ఇంట్లో ఇలా బ్యాక్లాగ్స్ పెట్టేసి వాళ్ళ హయాంలో ఇన్ని వేల పోస్టులతో నింపాము అని ఒక్క క్రెడిట్ కోసం అని మమ్మల్ని ఇంత నష్టపరచడం ఎంత సమంజసమో కాదు. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాం, మేము సాధించుకునే తీరుతాం. మాకు 1:2లోని వాళ్ళు 1:1లతో పాటు మాకు ఆర్డర్స్ రావాలి, మాకు జాబ్ రావాలి. అసలు ఈ ధర్నాకు ఇదంతా మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మీరు ఇక్కడికి మెయిన్ రావడం ఏంటంటే మాది గురుకులంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఆ గురుకులంలో డౌన్ మెరిట్ కానీ ప్రాపర్ గా జరగలేదు రిక్రూట్మెంట్ అనేది. సో అక్కడ ప్రాపర్ గా జరగలేదంటే ఇక్కడ అన్యాయం జరిగిందని కాదు, అవినీతి జరిగిందని కాదు, అది ప్రాపర్ గా ఆర్డర్ లో జరగకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అనేది ఈ విధంగా జరిగిందని సీఎం కు యాక్చువల్ గా నాకు తెలియదు, మినిస్టర్స్ కు ఏ పొలిటికల్ ఏ మినిస్టర్ కూడా తెలియదు, కింద ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ మాత్రం చెప్పాల్సి ఉంటది. సో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ చేయక మిస్ గైడెన్స్ వల్ల మేము లాస్ అవుతున్నాం. సార్ ఇది ప్రాబ్లం, దీనికి ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం అంతే. నో సీఎం కలవమంటే ఆల్రెడీ పొద్దున వస్తే పోలీసు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా మేము కొందరైనా తీసుకుపోతామని ఒక 4-5 తీసుకుపోయారు. ప్రజెంట్ వాళ్ళు లోపలికి వెళ్ళిళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఒక పర్టికులర్ పాజిటివ్ థాట్ వచ్చినాక వీఆర్ స్టే ఇయర్. మా కోసమే కాదు ఇక్కడ వచ్చేది, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సార్ ఓకే నమ్మకం ఉంది ఇదంతా చేస్తారని. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతానంటే ఒక్క మాట, 46 జీవోలు కొంతమంది ఉండే వాళ్ళు రోడ్ల మీద తిరిగి ఆకలని అన్నం లేక అంతా తిరిగి యాస్టపోయి అటు బలమూరు వెంకటని నమ్మి ఇంకా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లని నమ్మి వీళ్ళందరూ నమ్మి వాళ్ళు మోసపోయి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు నెత్తిన గుడ్డేసుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక కోర్టు ఆర్డర్ పైన వాళ్ళు ఆధారపడాల్సి వచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ మీకు ఇచ్చింది, ఆల్రెడీ మీకు ఇచ్చింది, మీకు పాజిటివ్ వచ్చింది, అయినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. రేపు కోర్టు ఆర్డర్ వస్తుంది 46 జీవోలకి, వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అనేది కూడా వీళ్ళు పట్టించుకుంటారు అనేది కూడా అది కూడా మనం చూడాలి. ఇప్పుడు చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే మీకు ఆ నమ్మకం ఉందా? మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం వచ్చాక మేము ఇక్కడనే ఉంటాం. అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, స్టే ఇయర్ ఓన్లీ. అంటే మీరు డిమాండ్ మీ కోరిక నెరవేరే వరకు ఇన్నే ఉంటాం. ఓకే, అరే మీరు ఈడు ఉండాల్సిన అవసరం ఏంది? ప్రజావాణి పోవచ్చు కదా. ప్రజావాణిలో కాకనే కదా ప్రజావాణిలో వచ్చింది. ప్రజావాణిలో పోతే ఏమైతుంది, మనకి ఇచ్చిన రిప్రజెంటేటివ్ పర్టికులర్ ఆఫీసర్ పిలిచి ఇది ఏం జరిగిందని ఈయన అడుగుతాడు. అక్కడ వాళ్ళు సరిగా గైడెన్స్ లేకనే మేము ఇక్కడ వచ్చినాం. ప్రజావాణి ఇచ్చిన ఒక మినిస్టర్ కంటే ఒకటండి, ఒక మినిస్టర్ కంటే ప్రజావాణి ఎక్కువ కాదు కదా. మినిస్టర్ కు రిప్రజెంట్ ఇచ్చినాక కూడా మినిస్టర్ పంపించిన ఫైల్ నోట్ చూస్తాడా, ప్రజావాణి ఎక్కువ ఫస్ట్ చూస్తారా, దేని ప్రిఫరెన్స్ ఇస్తారు? మనం చెప్పండి. మినిస్టర్ ఫైల్ నోట్సే ఇస్తారు. ఆ మినిస్టర్ ఫైల్ తగ్గపోయింది. ఇక్కడ మేము ప్రతి మినిస్టర్ని కలిసినాం. సో వాళ్ళ నుంచి ఆల్రెడీ పైకి పంపించిళ్ళు. అది మాకు గాకనే ఇక్కడ వచ్చినాం. ప్రజావాణి మీద ప్రైమరీ, అది ప్రైమరీ నుంచి సెకండరీ మినిస్టర్ వచ్చినాం. ఫైనల్ స్టేజ్ ఇక్కడ సీఎం దగ్గరకు వచ్చి మా సమస్య ఇది సార్, ఈ విధంగా ఉంది, మాకు ఇదివరకు జరిగిన ఇట్లుంది, ఈ జీవో అనేది కరెక్ట్ కాదు, 81 జీవో అనేది అసలు మీరు క్రియేట్ చేసుకున్నది, ఈ జీవో లేకుండా కూడా పంచాయత్ సెక్రటరీ పోస్టింగ్ ఇచ్చిళ్ళు. కొందరు ఐఏఎస్ గత ప్రభుత్వాన్ని మిమ్మల్ని గైడెన్స్ చేస్తారు. గత ప్రభుత్వం మిస్టేక్స్ ఏం లేవు సార్, అది అయిపోయింది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం కూలిందని ఈరోజు నువ్వు కట్టకుండా అయితే లేవు కదా, మళ్ళీ కడతావు కదా, అంతేనా కదా? సీఎం ఇంటికి 200 మీటర్ల దూరంలో ఎందుకున్నారా? అక్కడ పోతే మమ్మల్ని పంపించింది, దూరం పంపించు. 5గురిని మేము పంపిస్తున్నాం, మీరు ఇక్కడ ఉండండి. అక్కడ అందరు ఏంటంటే ఆయన కోట కట్టుకొని ఉన్నాడు, ఈయన చుట్టుపక్కల ఉన్న కోటలో ఉండి ఈయన ఉన్నాడు అంతే. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకున్నది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ పెద్ద ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, పైసలు ఉన్నారు, 140 మాకు ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు చెప్పి, ఇది సీఎం చెప్పించండా ఎవరు చెప్పించో మాకు తెలియదు. సో ఈయన కోటరీ ఏంటంటే చుట్టుపక్కల ఆఫీషియల్స్ బాగా సౌండ్ పార్టీస్ వాళ్ళు ఉండి మమ్మల్ని ముందుకు పోనీయడం. ఇక్కడ అదే ప్రజాభవన్ ఉంటే ధర్నా చేస్తాం కావచ్చు. ఈ రోజు అక్కడ మేము కూర్చుంటాం. అక్కడ ఇక్కడ కూర్చోకుండా లేడీస్ ఉన్నారు, వాష్రూమ్ లేవు సార్, ఎవరు చెప్పుకుంటా? అది మొగలు అంటే ఎటో దిగిపోతారు, లేడీస్ ఎక్కడ పోవాలి? 6ంటికి వచ్చిళ్ళు, నైట్ వచ్చిళ్ళు, కొంతమంది నైట్ కూడా వచ్చిరంట. మన వాళ్ళ పరిస్థితి ఏంది? గీడు ఎందుకు పెట్టుకోమని, ఈయన గీడు అవసరం?
గవర్నమెంట్ కానీ 100 కోట్లు పెట్టి గవర్నమెంట్ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, ఏదో ఉంటే అయిపో కదా. ఇటు మీరు ఉండు మాకు ఇబ్బందే కదా సార్, మీకు ఇబ్బందే, చుట్టుపక్కలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. మళ్ళీ మీరు కలవనిచ్చులేదు లేదు, నిలబడదామంటే పక్కోడు ఇంటి పక్కోడు నా ఇంటి ఎందుకు అంటావు. నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ నువ్వు ఎవరు అడగట్టు ఉంటే అది లేకుండా చేసినావు, ఇది లేకుండా చేసినావు. సో మాకు ఒకటి సార్, మీరు మా యొక్క విన్నపాన్ని తీసి మాకు పర్టికులర్ సొల్యూషన్ చెప్పండి సార్, అదే మాకు కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.